మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. 243 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 6, 11 తేదీల్లో 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా 67.13% పోలింగ్ నమోదైంది. 2020 ఎన్నికల్లో 57.29% ఓటింగ్ జరగగా ఈసారి 10% అధికంగా పోలింగ్ నమోదు కావడంతో విజయంపై పాలక ఎన్డీఏ విపక్ష మహాగఠబంధన్ ధీమాతో ఉన్నాయి. అయితే ఎన్డీఏ కూటమిదే గెలుపు అని ఎగ్జిట్ పోల్ సర్వేలు పేర్కొన్నాయి. ప్రతిపక్షాలు మాత్రం తోసిపుచ్చుతున్నాయి. ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక కౌంటింగ్ సెంటర్లలో 2 అంచెల భద్రతా వ్యవస్థను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొదటి భద్రతా వలయంలో కేంద్ర పారామిలిటరీ దళాలు, ఆ తర్వాత రాష్ట్ర పోలీస్ బలగాలతో పహారాను ఏర్పాటు చేశారు. సీఎం నితీష్ సారథ్యంలోని బీజేపీతో జేడీతో సహా ఎన్డీఏ కూటమిలోని 5 పార్టీలు బరిలో నిలిచాయి. బీజేపీలు యూజేడీ 101 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, లిబరేషన్, ఇతర లెఫ్ట్ పార్టీలు, వికాసశీల్ ఇన్సాన్ పార్టీలు మహాగఠబంధన్గా ఏర్పడి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.